ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనుకున్నా వీర్రాజు అన్నయ్య ఫోన్ చేస్తాడు అని. హలో శివ, అమ్మ మాట్లాడుతుందంట. ఇదిగమ్మా. శివ, దేవా ఇంట్లోనే ఉన్నాడే, అందుకే మేము ఇంకా బయలుదేరలేదు. 5-10 నిమిషాలు ఆలస్యమైనా మేము వచ్చేస్తాం. ఈలోపు మీరు బయలుదేరిపోండి. గుడికి వెళ్తానంటే ఊరుకుంటాడా? వాడి గురించి నీకు తెలిసిందే కదా. అవునులే, సరే మీరు వచ్చేయండి, మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే అలాగే. అమ్మా, నేను దిగిపెడతానండి. ఆ, బండి మీద వద్దులేరా, నాగవల్లి ఒట్టి మనిషి కూడా కాదు. కారు తాళాలు అడిగితే అన్నయ్య ఇవ్వడు. అస్సలు అడగొద్దు. అమ్మవారి దర్శనం చేసుకుంటామన్నా తనకి నచ్చదు. ఒక 5 నిమిషాలు ఓర్చుకోబట్టండి, ఏదో పని మీద వెళ్ళిపోతాడు, అప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఆ, ఏదో తేడాగా ఉంది. వీర్రాజు గారిని పిలిచారంటే ఖచ్చితంగా నాగవల్లి వాళ్ళ అక్కతోనో చెల్లెలతోనో ఫోన్ మాట్లాడించడానికి అయి ఉంటుంది. అది కూడా ఇంత పొద్దున్నే ఫోన్ చేయాల్సినంత అవసరమే ఉంది. ఫాలో అయితే గాని తెలీదు. అడిగితే చెప్పరు, అనుమానిస్తే జాగ్రత్త పడతారు. చూద్దాం. పెద్దమ్మ మనల్ని రమ్మంది. అన్నయ్య కూడా వస్తే బాగుండు. ఇది ఆడవాళ్లు చేసే పూజలే. ఈ దాప ఎలాంటి విఘ్నాలు లేకుండా శ్రీవల్లి పెళ్లి అయిపోవాలి. మాఘమాసంలో మంచి ముహూర్తాలుంటాయి కదా. నా కోసం పూజ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు, కానీ నేను మాత్రం పైడి కొండమ్మ తల్లిని మన కుటుంబం బాగుండాలని కోరుకోవడానికి వస్తున్నాను. అందరి కోసం ఇలా కోరుకునేదానివి, నీ కోసం మేం పూజ చేస్తే తప్పే ఉంది శ్రీవల్లి. గుడికి వెళ్దాం పద. వీడెప్పుడు ఈ టైంకి వెళ్ళిపోయేవాడు. ఈరోజు ఇంకా పేపర్ చదువుతూ కూర్చున్నాడు. కావాలనే చేస్తున్నాడో ఏమో అర్థం కావట్లేదు. మనం అనుకున్నది అన్నయ్యకి ఎలా తెలుస్తుందమ్మా? ఏమోరా, వాణ్ణి నమ్మడానికి లేదు. అవునత్తయ్య, జిత్తుల మారి నక్కలాగా సమయం సందర్భం వచ్చేంత వరకు బయటపడడు. వీడి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనకు ఆలస్యం అవుతుంది నాగవల్లి. మనం ఎప్పుడు బయటపడతాం? పాపం, ఈ పాటికి శివ వాళ్ళు బయలుదేరిపోయి ఉంటారు. మనం కూడా త్వరగా వెళ్తే టైంకి పూజ చేయించొచ్చత్తా. ఇంకో 5 నిమిషాలు ఆగు నాగవల్లి, వీడు వెళ్తాడేమో చూద్దాం. మూమెంట్ లేదేంటి? ఫస్ట్ అత్త కోడలు లో వాయిస్లో మాట్లాడారు, తర్వాత వీర్రాజు గారి చేత ఎవరికో ఫోన్ చేయించారు. నాకు తెలియకుండా ఏదో చేయడానికి డిసైడ్ అయ్యారని కూడా అర్థమైంది. మరి ఎలాంటి రియాక్షన్ లేకపోతే ఎలాగా? వెయిట్ అండ్ సీ. లాభం లేదత్తా, ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోదాం. అలా చెప్తే వాడికి అనుమానం వస్తుంది, మన వెనకే వస్తాడు. పూజ సక్రమంగా జరగనివాడు నాగవల్లి. మరిప్పుడు ఎలాగత్తయ్యా? వీళ్ళు కదిలేలా లేరు, మనమే వెళ్ళి కనుక్కుందాం. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇంతకీ మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు? నాగవల్లి రెడీ అయింది? అబ్బే అలాంటిదేం లేదురా.
మరి ఎందుకు రెడీ అయ్యారు చెప్పండి, కావాలంటే డ్రాప్ చేస్తాను. ఏం లేదంటున్నారు కదన్నయ్య. ఏ ఇంట్లో ఉంటే రెడీ అవ్వకూడదా ఏంటి? నువ్వే ఆడపిల్లవు కాదు కదా. ఆడవాళ్ళు బయటికి వెళ్తే అందంగా రెడీ అవుతారు, ఇంట్లో ఉంటే మామూలుగానే ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పు నాగవల్లి. గుడికి వెళ్ళాలనుకుంటున్నాం బావా. చూసావా, నేను కరెక్ట్గా చెప్పాను. అయినా నీకు ఆఫీస్కు టైం అవుతోంది కదరా. గుడికని చెప్పినంత మాత్రాన నువ్వేం దిగబెడతావా ఏంటి? నీ పని నువ్వు చూసుకుంటావు కదా. అరే, ఈరోజు అంత ముఖ్యమైన పని ఏం లేదులేమ్మా. ఏ గుడికి వెళ్తున్నారో చెప్పండి, ఓ గంట ఖాళీగానే ఉన్నాను. మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తానులే. పైడికొండమ్మ తల్లి గుడికి. సూపర్. నేను కూడా చిన్న పని మీద అటువైపే వెళ్తున్నాను. మిమ్మల్ని అక్కడ దిగబెట్టి వెళ్తాను, రండి. వద్దులే దేవా, మేం వెళ్ళడానికి ఇంకో కొంచెం ఆలస్యం అవుతుంది. పర్లేదమ్మా, నాకు కూడా గంట టైం ఉందని చెప్పాను కదా, వెయిట్ చేస్తానులే. ఈ రోజు వీడు వదిలేలా లేడే. అది కాదురా, మాకు చిన్న పనుంది. ఏంటమ్మా పని? ఆ, అంటే అది పూలు పళ్ళు అన్నీ తీసుకోవాలి కదరా. అన్ని దారిలోనే తీసుకోవచ్చు కదమ్మా. అమ్మా, ఇప్పుడు మీరు వెళ్ళకపోతే అన్నయ్యకు డౌట్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక అన్నయ్యని మేనేజ్ చేసి పంపించండి. ఆ తర్వాత గుళ్ళకు వెళ్ళండి. ఈ ఐడియా బాగుంది వీర్రాజు. నాగవల్లి, వెళ్దాం పదమ్మా. సరే అత్తయ్య. సరే, నేను కీస్ తెస్తాను, మీరు వెళ్ళండి. అలాగేరా, పదమ్మా. నాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేశారు, కనిపెట్టలేననుకున్నారా? హ్మ్. ఇంట్లో వంట చేసే మీకే ఇన్ని తెలివితేటలుంటే స్టేషన్లో లాఠీ చార్జితో మంట పుట్టేలా కొట్టే నాకెన్ని తెలివితేటలుండాలి. మీ ఆవు పాలు బాగానే ఇస్తుంది కదా? ఇస్తుందయ్యా. పచ్చగడ్డి ఎక్కువగా పెట్టండి, పాలు ఇంకో 2 లీటర్లు ఎక్కువగా ఇస్తుంది. అలాగే అయ్యా. చాలా మంది పాలంతా పిండేసుకున్నాక లేగదోడని వదులుతారు. పాపం, దానికి గుక్కెడు పాలు కూడా దొరుకుతాయో లేవో. అది చాలా పెద్ద పాపం తెలుసా? ముందు దూడ బొజ్జ నిండా పాలు తాగాలి. ఆ తర్వాత ఎన్ని పాలిస్తే అన్ని పాలు పిండుకొని మీరు వాడుకోవాలి. అర్థమైందా? అర్థమైందయ్యా. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.